అందరికీ నమస్తే. ఈరోజు మనము ఎటువంటి వారితో స్నేహం చేయాలి అనే విషయానికి ఒక చిన్న ఉదాహరణ కథను వింటాము. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అడవిలో కుందేలు ఒకరోజు ఏనుగును దాని భారీ శరీరాన్ని చూసి బిత్తరపోయింది. దాని చాటంత చెవులు, స్తంభాల్లాంటి కాళ్ళు చూసి దాని ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. పొదల చాటుకెళ్ళి దాక్కోవడం కూడా మర్చిపోయి నోరు తెరుచుకొని చూస్తున్న ఆ బుజ్జి కుందేలును ఏనుగు గమనించింది. చూపులకే మెత్తగా ఉన్న ఆ తెల్లని రూపాన్ని ఏనుగు కూడా ముచ్చటగా అలా చూస్తూ ఉండిపోయింది. శృతి మెత్తగా ఉన్న ఆ కుందేలును ఏనుగు సుతారంగా తొండంతో ఎత్తి తన వీపు పైన ఉంచుకుంది. ఆ చుట్టుపక్కలంతా షికారు తిప్పింది. రోజు తనకి కొండ మీదున్నట్లుగా ఎత్తుగా కనిపించే చెట్ల మీద కోతులు తన ఎత్తులో ఉండడంతో కుందేలు కేరింతలు కొట్టింది. అంతా ఎత్తు నుంచి కిందికి చూడటం దానికి భలే వింతగా గమ్మత్తుగా ఉంది. ఏనుగు ప్రోత్సాహంతో అది కొమ్మనున్న కాయలు కోసి తినింది. తరువాత కుందేలును బొరియ వద్ద దింపి ఏనుగు వెళ్ళిపోయింది. ఇది మొదలు వాటి స్నేహం మొదలైంది. రోజు కలిసి ఆడుకునేవి. ఒకరోజు కుందేలు దాగుడుమూతలు ఆడదామని సరదా పడింది. ఏనుగుని కళ్ళు మూసుకోమని ఒక పొదలో దాగింది. ఏనుగు ఒక్కో పొదని మెల్లిగా ఒత్తిగిస్తూ కుందేలును కనుక్కుంది. అప్పుడు కుందేలు ఏనుగును కూడా దాక్కోమంది. పాపం ఏనుగు తెల్లమొహం వేసింది. తను దాక్కోగల ప్రదేశం ఏదీ లేదని దిక్కుతోచక, కానీ కుందేలును బాధ పెట్టడం ఇష్టం లేక ఒక చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంది. కళ్ళు తెరిచిన కుందేలు ఏనుగు ఒళ్ళు సగం బయటికే కనబడుతూ ఉండడంతో పకపకా నవ్వింది. దాని ఆనందం చూసి ఏనుగు సంతోషించింది. మంచి చోటు వెతుక్కోమని కుందేలు పోరాడడంతో ఏనుగు దూరంగా వెళ్ళింది. ఒక గుహ చూసింది. బాగుంది, కానీ అందులో సింహం ఉండొచ్చని అనుమానించింది. ఇంతలో వెదురు పొదలు కనిపిస్తే వాటి వెనుక దాక్కుంది. ఏనుగును వెతుకుతూ వచ్చిన కుందేలు కూడా గుహని చూసింది. అందులో దాక్కుందేమో అని అటు వెళ్ళబోయింది. దానిని ఏనుగు వారించేలోపే నక్క ఆపింది. అందులో సింహం ఉంది, వెళ్ళకు అంది. పైగా మెల్లిగా ఆ మాయదారి ఏనుగు తను గుహలో దాక్కున్నానని నీకు చెప్పమనింది తెలుసా అని అంది. కుందేలు ఎంతో స్థిరమైన గొంతుతో, స్నేహం అంటే నమ్మకం. నాకది నా స్నేహితుడిపై పూర్తిగా నమ్మకం ఉంది. మా చెలిమి చూసి ఓర్వలేక అసూయతో నువ్విలా అంటున్నావు అనింది. వెదురు పొదల చాటున నుంచి ఈ మాటలను విన్న ఏనుగు ఆనందంతో కంటనీరు కార్చింది. కోపంతో ఘీంకరిస్తూ నక్కను చంపబోయింది. దానిని కుందేలు వారించింది. నక్క అక్కడి నుంచి పారిపోయింది. ఏనుగు కుందేలు కలిసి అడవంతా తిరగసాగాయి. స్నేహం అంటే నమ్మకము మరియు పరస్పర అవగాహన బాగా ఉండాలి. మన స్నేహితులపైన ఎవరైనా చాడీలు చెప్పితే వారు ఎలాంటి వారు అనేది మనకు ముందే వారి గురించి తెలుసు కాబట్టి అలాంటివన్నీ నమ్మకుండా స్నేహాన్ని చెడగొట్టుకోకుండా ఉండాలి. ఇలాంటి చాలా ఆధ్యాత్మిక కథలు మరియు చాలా నీతి కథలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి. అవన్నీ చూడాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.